చదువుకున్న వాళ్ళకే చాలా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అత్యధికంగా ఇప్పుడు గ్రామాలకు కూడా ఇది విస్తరించింది కాబట్టి గ్రామాలలో ఎక్కువ చదువు లేని వాళ్ళు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. తీవ్రంగా నష్టపోవడం కూడా ఎక్కువ జరుగుతూ ఉంది. అయితే కొన్ని దేశాల్లో కొన్ని రకాలైనటువంటి యాప్స్ని కానీ లింక్స్ని కానీ ఆయా దేశాల్లో వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు సార్. కానీ మన దేశంలో ఇన్ని నేరాలు జరుగుతున్నప్పుడు కూడా మరి ఏ యాప్ల వల్ల మనకు నష్టాలు జరుగుతున్నాయి, ఏ లింకుల వల్ల మనకు నష్టాలు జరుగుతున్నాయని స్పష్టంగా తెలిసినప్పుడు కూడా వీటిని ఎందుకు బ్యాన్ చేయడానికి మరి అటు ప్రభుత్వం కానీ ఇటు కొన్ని మీ వైపు నుంచి ఒక రిప్రజెంటేషన్ కానీ ఎందుకు ఉండదో దయచేసి తెలియజేస్తుందిగా కోరుతున్నాను సార్. రీసెంట్ డేటా ప్రకారం సార్ లాస్ట్ ఇయర్ అనుకుంటా లిటరల్లీ 80 lakhs crores సార్ అమౌంట్ పోయింది ప్రపంచవ్యాప్తంగా. 80 లక్షల కోట్లు సైబర్ నేరగాలు కొట్టేసినారు. అంటే మీరు అన్నట్లు ఇండియాలో ఒకటే కాదు సార్, ఆసియన్ కంట్రీస్ మొత్తం కలుపుకునే కూడా 6% సార్. కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియాలో తక్కువగానే ఉంది సార్.